Okay, Pastor Praveen, how this accident happened? చెప్పండి ఎలా జరిగింది అదే ఊరు వెళ్ళామండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగ పండగని వెళ్ళామండి. పండగని వెళ్తే మరి ఇలాగ సవారినాడు జరిగిందండి. పండగలో జనవరి నెలలోని దే విల్ గో సమ్వేర్ ఆఫ్టర్ ఏమైందంటే కరెంట్ షార్టేజ్. ఏమైందో ఏమీ తెలియలేదండి. దానికి అంతా కాలిపోయాక మేము అందరం Because of the electricity leakage, the fire accident happened in this house when there was nobody in the house. How many people are lived in ఎంతమంది there? ఇక్కడ ఉంటున్నారు, ఎంతమంది జీవిస్తున్నారు? 6. Totally 6 members they lived in the house. Luckily there nobody was there. So Pastor Praveen told me. So we were praying and then thank you for your help because of you said it is a real house, real people. The real pastor is a believer and they are really thanking God for the help that we are going to do because they don't have anything. So this is the time that we need to help them, show them the Christ love. So tell them, Pastor, this is going to be the blessing from Jesus. మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు? యూ కెన్ సమ్. Jesus blessing, Father. యేసు ప్రభు గొప్ప దేవుడిగా ఆశీర్వదిస్తాడు అని మాట చెప్తున్నారు. I don't know you, you don't know us, but Jesus sent you when you suffer like this. ఆయన ఎవరో మీకు తెలియదు, మీరెవరో ఆయనకి తెలుసా తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి దేవుడు ఆశీర్వదించేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి మేము ఇక్కడ రాగలిగాం. You did not go to Jesus, but Jesus come to you. He sees you how you are lost everything. ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసు. ఆయన ప్రతి ఒక్క అవసరత్వం తీర్చేవాడై ఉన్నాడు. ఆయన చూశాడు ఇదంతా. He has a great plan, even from this burnt life to making a good life. మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయనై ఉన్నాడు. ఆయన సమస్తం చేయగలిగినటువంటి సమర్థుడు. You believe Jesus, He will bless you more. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు ఇంకా మీకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఇస్తాడు. Because however the way the devil destroy your life, God can renew your life as a new, beautiful life. అందమైన జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఏ విషయంలో మీరు చింతపడవలసిన పని లేదు, ఆలోచించవలసిన పని లేదు. మీ మనసులను పాడు చేసుకోవద్దు. He can hear you, He can see you. మీరు చూడండి, అలా వినండి. People may say that something wrong happened because God did not like you. దేవుడి గురించి మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు అనేక విధాలుగా మీకు చెప్తుంటారు, అవేమి నమ్మొద్దు. But Jesus says, even all your bad things, I will make it as a good thing. మన దేవుడు ఏమంటున్నాడంటే చెడ్డ అన్ని మంచిగా చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. All you have to do, Jesus, I thank you for helping me. You are going to help me in my life. యేసయ్యా నా జీవితంలో సహాయం చేశారు, ఇంకా మీ సహాయాన్ని అందించండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. The people who are helpless and you never know them, I never seen them even. ఎవరు సహాయం చేయలేరు, నేను కూడా సహాయం చేయలేను. But Jesus used those people to bless you. దేవుడు మనకు సహాయం చేస్తాడు, సహాయం చేసే వాళ్ళు పంపుతాడు అవసరమైతే. Because He loves you, He cares for you. అయ్యో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీ పట్ల జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. Okay, I'll pray for you and then I give you everything for you. ప్రార్థన చేసుకోండి, నేను మీకు ఇస్తాను. దేవుడు కూడా అన్ని మీకు సమృద్ధిగా సహాయం చేస్తాడు. Okay, you close your eyes and మీ ask కాళ్ళు God. మూసుకోండి, దేవుడిని అడుగుదాం. Dear Lord Jesus, ప్రియమైన యేసయ్య, you bless me, Lord. మమ్మల్ని దీవించండి. You come into my life, మా జీవితాల్లోకి, మా కుటుంబంలోకి మీరు రండి. bless my life. మా జీవితాలను మార్చండి. Thank you for saving us from this fire accident. నాయన, ఈ అగ్ని ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించారు, మీకు వందనాలు. Thank you for you came to us and helping us నాయన, మీ సహాయాన్ని మాకు అందించండి. in the time of our trouble. నాయన, ఈ యొక్క విషయంలో మేము చాలా చింతగా ఉన్నాం, చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. Bless the people who blessed us with this household materials. నాయన, ఈ ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి సమస్త మెటీరియల్ని మీరు సమకూర్చండి. Thank you for every one of them to help us to help get these blessings. నాయన, అనేక మంది ద్వారా మేము సహాయం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. Thank you for your love in our life.
నాయన మా జీవితాల్లో మీరు అందించిన ప్రేమ కొరకై వందనాలు. I believe you are the Son of God. నాయన తండ్రి అయిన కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా మేము నిన్ను నమ్ముచూ ఉన్నాం. From this day onwards, we want to see your blessing in our life. నాయన మీరు మమ్మల్ని చూశారు, మమ్మల్ని దీవిస్తున్నారు. In a new way, in a new direction. నాయన ఒక నూతనమైనటువంటి మార్గాన్ని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించండి. We thank you so much, Lord Jesus. యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. In Jesus' name we pray. యేసయ్య నామమును ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి. Thank you. Thank you. మీరే So, చెప్పేస్తున్నారు. Pastor, we have to bring all the